ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా చెవులో ఫ్లూయిడ్ చేరితే మనం ఏంటి యాంటీ హిస్టమిన్స్ ఇచ్చో, ఇంకోటిచ్చో మనం తగ్గిచ్చి అది ఫ్లూయిడ్ డ్రైన్ అవుట్ అవుతుందంటాం. యూస్టేషన్ ట్యూబ్‌లో ఎస్పెషల్లీ మిడిల్ ఇయర్‌లో ఫ్లూయిడ్ ఉంటే అది బయటకొస్తుందా? ఒక్కోసారి మనకు తెలుస్తూ ఉంటుంది కూడా ఒకలాంటి భారంగా ఉండడం, కళ్ళు ఇలా కొంచెం తిరగడం ఇవన్నీ గూడా. సో, ఈ యూస్టేషన్ ట్యూబ్ అనేది మెయిన్‌గా ఇయర్‌లో సింప్టమ్స్ చూపించినా దాని ఆరిజిన్ అనేది నోస్‌లో ఉంటుందండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్‌గా యూస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి డెఫినిట్‌గా నేజల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అది సైనస్ కానివ్వండి, మోస్ట్ కామన్‌లీ అలర్జీస్ అండి. సో, ఎప్పుడైతే నోస్ సైడ్ నుంచి యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోతుందో దాని తాలూకు సింప్టమ్స్ అన్నీ మనకి ఇయర్‌లో కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగే కొంచెం తక్కువ వినిపించడం కానీ, ఫ్లూయిడ్ సెన్సేషన్ ఉండడం గానీ, ఇచ్చింగ్ వస్తూ ఉండడం గానీ, అప్పుడప్పుడు పెయిన్‌లాగా అనిపిస్తుండడం గానీ, అవును. షార్ప్ పెయిన్ లాగా. షార్ప్ పెయిన్‌గా. సో, ఇవన్నీ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ సైన్స్. ఇవన్నీ ట్రీట్ చేయాలి అంటే మన నోస్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట. మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ అలర్జీస్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిగితే యూస్టేషన్ ట్యూబ్ అని ఎప్పుడు ఓపెన్‌గా ఉండి గాలనేది ఇయర్‌కి చాలా బాగా వెళ్ళగలుగుతుందన్నమాట. అంటే బేసిక్‌గా మ్యూకస్ బిల్డప్‌ని ఆపాలి. ఆపాలి. సో, మ్యూకస్ బిల్డప్‌కి మనకు చుట్టూ ఉండే అనేక ట్రిగ్గర్స్ ఉంటాయి. చాలా. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ సింపుల్ వి కాంట్ కంట్రోల్ డస్ట్ మైట్స్. అందరికి చాలా మందికి అది అలర్జీ ఉంటుంది. చాలా పాలెన్ చాలా. ఒకటి అవును. సీజనల్‌గా వచ్చేది. ఇవి కాకుండా మన ఇంట్లో పెట్టే అగరబత్తులు కావచ్చు, కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ వల్ల కూడా ఇప్పుడు బాగా రెసిస్టెన్స్ తగ్గిపోయింది మనుషుల్లో. బేసికల్‌గా మన పొల్యూషన్‌లో అంటే పీఎం 2.5 అంట. పార్టిక్యులేట్ మ్యాటర్స్ అంటామంట. 2.5 ఏంటి అంటే డైరెక్ట్‌గా ఫిల్టర్ అవ్వలేవన్నమాట. మన నోస్‌లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అది ఫిల్టర్ చేయగలుగుతాయి. రైట్. కానీ ఈళ్ళు ఎంత చిన్నగా ఉంటాయో ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోతాయి. సో, అది మోస్ట్ కామన్‌గా మన బైక్ పొల్యూషన్ గానీ, వెహికల్స్ పొల్యూషన్స్ కానీ, ఇండస్ట్రియల్ గానీ, కన్‌స్ట్రక్షన్స్ నుంచి గానీ బాగా వస్తుంటుంది. అది మన ముక్కు నుంచి బైపాస్ చేసేసి డైరెక్ట్‌గా సైనసెస్‌ని ఎఫెక్ట్ చేయడము, లేదంటే లంగ్స్‌కెళ్ళడం, థ్రోట్‌కెళ్ళడం. అందుకే ఇప్పుడు చూస్తుంటే బాగా ఫ్రీక్వెంట్‌గా థ్రోట్ క్లియర్ అనే సెన్సేషన్ రావడం. ఇవన్నీ ఆ అలర్జీస్ తాలూకా సింప్టమ్స్ అన్నమాట. రైట్. సో, ఆ పార్టిక్యులేట్స్‌ని మనం ఎలా అవాయిడ్ చేయాల్సొస్తుంది అంటే ఇంట్లో అయితే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం స్టార్ట్ చేయాల్సొస్తుందండి. కొంతవరకు. అవును. అది. అది ఇప్పుడు వెహికల్స్‌లో గూడా ఎయిర్ ప్యూరిఫైయర్ స్టార్ట్ అయిపోయాయి. సో, మీరు వెహికల్స్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బైక్స్ కానీ, ఔట్‌డోర్స్ ట్రావెల్ చేస్తున్నారంటే మాస్క్ వేసుకొని ట్రావెల్ చేయడం అనేది నార్మలైజ్ చేయాలండి ఇప్పుడు. నార్మలైజ్ చేస్తే 90% వాళ్ళ సోర్స్ ఎక్స్‌పోజర్ తగ్గిపోతుందసలు. ఓహో! ఇప్పుడు సైనస్ పేషెంట్స్ గానీ, అలర్జీ పేషెంట్స్ గానీ మెజారిటీ ట్రిగ్గర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు బైక్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. మాస్క్ వేసుకోరు. రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటుంది. సోర్స్‌ని ఎప్పుడైతే మనం ఆపలేమో, మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది రికవర్ అవుతూ ఉంటుంది. సోర్స్‌ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆ ట్రిగ్గర్ కూడా తగ్గి మనం ఇవ్వాల్సిన మెడికేషన్ ఆర్ వాళ్ళు వాడాల్సిన మెడికేషన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అది మెయిన్ థింగ్. ఇంకొకటి మన కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో గానీ, మన ఇంటి అండ్ వెంటిలేషన్. ప్రతి ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే మీరు చెప్పిన డస్ట్ మైట్స్ కానీ, ఫంగల్ స్పోర్స్ కానీ ఉండిపోయి బయటికెళ్ళలేకపోవడం జరుగుతుందనమాట. అంటే ఏసీస్ నుంచి కూడా వస్తాయి కదండీ చాలా వరకు. ఏసీస్ నుంచి వస్తాయి. సో, మనం ఏసీస్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేపించుకుంటూ ఉండాలి. రైట్. అది మెయిన్ థింగ్. అండ్ మామూలుగా మనకి ఈ సింపుల్ నాన్ డ్రౌజీ యాంటీహిస్టమిన్స్ అనేవి ఎంత వరకు కొంతవరకు అంటే మన మ్యూకస్ ప్రొడక్షన్ ఆపుతాయి? యాక్చువల్‌గా ఇది మ్యూకస్ ప్రొడక్షన్‌ని ఆపుతాయండి. అంటే ఇప్పుడు హిస్టమిన్ ఫంక్షనే మ్యూకస్ జనరేట్ చేయడం అనమాట. ఆర్ ఫ్లూయిడ్ అనేది జనరేట్ చేసి ఉంచడం అనమాట. కాకపోతే కొందరిలో ఎక్సెసివ్‌గా హిస్టమిన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ముక్కు కారుతూ ఉండడం గానీ, అలర్జీస్ రావడం గానీ జరుగుతుంటాయి. యాంటీ హిస్టమిన్స్ వాడడం వల్ల అది ఒక రకంగా స్టాప్ అవుతుంది. కానీ అది సింప్టమాటికే అండి. ఈ సైనస్ పేషెంట్స్‌లో ఏమవుతుందంటే నార్మల్‌గా డ్రైన్ అవ్వాల్సిన ఫ్లూయిడ్ గూడా యాంటీ హిస్టమిన్స్ వల్ల డ్రై అయిపోతుందనమాట. ఓహో! సో, అందుకే సైనస్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీహిస్టమిన్స్ చేయకూడదు. దానివల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి అక్కడే స్టాక్ అయిపోయి మ్యూకస్ బయటికి రాదనమాట. వాళ్ళు గట్టిగా క్లియర్ చేసినా గూడా రాకపోవచ్చు. సో, బేసికల్లీ కొత్త మ్యూకస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో పాత మ్యూకస్‌ని బయటికి పంపించడానికి తోడ్పడుతోంది. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి మనం అది ఆపేస్తే, అరెస్ట్ చేసేస్తే పాతది పేరుకుపోయి పాలిప్స్‌గా మారిపోతాయి పాలిప్స్‌గా మారిపోయే అవకాశం తర్వాత ఉంటుంది. తర్వాత. సో, అందుకనే ఇప్పుడు సెలైన్ ఇరిగేషన్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నామనమాట. ఓకే. సెలైన్ ఇరిగేషన్స్ ఎవరైనా చేయించుకోవచ్చా అండి? ఎవ్వరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ అంటే చేసుకోవచ్చండి. జలనేతి అని చేస్తాం ఎగ్జాక్ట్‌లీ. ఆయుర్వేదిలో. ఇస్ సేమ్ ఇట్ ద అదే సేమ్ అండి. థింగ్? సేమ్ కాన్సెప్ట్ థింగ్. ఇస్ ద సేమ్. సేమ్ కాన్సెప్ట్. ఏం చేస్తారు సార్ దానిలో? దాంట్లో ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజంతా ఒక రోజంతా గడిపాం. ఆ రోజు మనం పీల్చుకున్న డర్ట్ కానీ, పొల్యూటెంట్స్ కానీ, వైరస్ కానీ ఏదైనా ఉన్నా, ఆ రోజు మనం వచ్చి ఒక్కసారి సెలైన్ వాష్ చేసుకుంటే కంప్లీట్‌గా ఫ్లష్ ఔట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పార్టికల్ అనేది మన బాడీలో ఉంటేనే అదొక రెస్పాన్స్ ట్రిగ్గర్ చేయగలుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు మనం దాన్ని వాష్ చేసేయగలిగామనుకోండి, అది ట్రిగ్గర్ చేయలేకపోతుంది. ఆర్ ఎక్కువ రోజులు లేకపోవడం వల్ల మన మ్యూకస్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది దానివల్ల. సో, కరెక్ట్. అబ్‌స్ట్రక్షన్స్ అనేవి జరగవు. పాలిప్స్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట.
సో అందుకని ఇప్పుడు చిన్న పిల్లల నుంచే మేము ఈ సలైన్ ఇరిగేషన్స్ అనేవి స్టార్ట్ ఇంట్లో చేయమని చెప్తున్నాం. చేసుకోవచ్చు సలైన్ హ్యాపీగా ఇంట్లో అంటే చేసుకోవచ్చు. దానికి ఒక జస్ట్ ఒక బాటిల్ ఉంటుంది, దాంట్లో సలైన్ ఫిల్ చేసుకోవడం, ఒక పొజిషన్లో ఫిల్ చేసుకుంటూ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. బేసికలీ జలనేతిక్ పాట్ సేమ్ నేతి నెటి పాట్ పాట్, అంటారు. జలనీతి, సలైన్ ఇరిగేషన్స్ అన్ని ఒకటే దే అండి. ఆర్ ద సేమ్ థింగ్. సో They are the బేసికలీ same thing. అలోపతి అండ్ ఆయుర్వేద ఇట్స్ ఆల్మోస్ట్ కాంబినేషన్. అలాగా చెవుల్లో ఉన్నది డ్రైన్ చేయాలంటే ది ఓన్లీ వే అవుట్ ఇస్ త్రూ ద నోస్ అండి. ఎస్, డెఫినెట్లీ. అంటే న్యాచురల్గా కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజీజ్ ఉందనుకోండి, ఇంకా ఎంత మనం ప్రయత్నించిన రావట్లేదంటే అప్పుడు మనం గ్రామెట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఒక టైం Suction ఇవ్వచ్చు, లోంచి తీసేస్తారు. దాని నుంచి బయటికి తీసేయడానికి ఒక ఒక దారి మనం ఏర్పరుస్తాం. అంత లోపల నోస్ అనేది ట్రీట్ అవుతే అది న్యాచురల్ ప్రాసెస్ అనేది డ్రైన్ అయిపోతుంది. అంటే మీరు అనేది బేసిక్గా ఎండోస్కోపీ చేసి ఎండోస్కోప్ ఎండోస్కోపిక్ పెట్టి చూసి దాంట్లో ఇయర్లో ఒక చిన్న హోల్ పెడతామండి. హోల్ పెట్టి దాంట్లో గ్రామెట్ అనే ఇన్స్ట్రుమెంట్ పెడతాం. దానికి ఒక ఎంట్రన్స్ అటుపక్క ఉంటుంది, ఒక ఎంట్రన్స్ ఇటుపక్క ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు అక్యుములేట్ ఫ్లూయిడ్ అంతా చెవు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నోస్ని హీల్ చేసే వరకు మనకు టైం కావాలి, 6 months to 9 months, అప్పుడప్పుడు 1 year వరకు టైం కావాల్సి వస్తుంది అలర్జీస్ మొత్తం తగ్గించాలి అంటే. ఇన్ కేస్ నార్మల్గా నోస్ హీల్ అయిపోయింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, మనం మాన్యువల్గా తీయాల్సిన అవసరం లేదు అసలు. డివియేటెడ్ సెప్టమ్కి మనకి సర్జికల్గా కాకుండా నాన్ సర్జికల్గా ఎలా మేనేజ్ చేయొచ్చు? అసలు 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది ఉంటుందండి. అసలు లేని వాళ్ళంటూ ఉండరు అసలు. అది మనల్ని ఎంత సిమ్టమాటిక్గా ఇబ్బంది పెడుతుందనే దాన్ని బట్టే సర్జరీ అనేది అవసరం ఉంటుందండి. చాలా గ్రాస్గా ఉంది, అసలు ఇంకా గాలి అనేది ఆడట్లేదు, ఆర్ దానివల్ల స్లీప్ యాప్నియా అంటే గురక విపరీతంగా పెరుగుతుంది అనుకోండి, అది మాత్రమే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సర్జరీకి రిక్వైర్మెంట్ అండి. ఆర్ అటుపక్క మొత్తం డీవియేషన్ అవ్వడం వల్ల సైనస్ అనేది వెంటిలేట్ అవ్వట్లేదు, ఆర్ మ్యూకస్ అనేది డ్రైన్ అవ్వట్లేదు అంటే మాత్రమే దానికి సర్జరీ చేయాలి తప్ప, ఇన్ కేస్ పేషెంట్కి అసలు సిమ్టమే లేదనుకోండి అండ్ పేషెంట్కి 90% డీవియేషన్ ఉన్నా కూడా సర్జరీ అనేది అనవసరం అండి.